కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్తో పోలిస్తే భారత రూపాయి 0.15% బలపడి 94.22 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇవాళ పొద్దుగాలకించి ఏ టీవీలో చూసినా ఏ వార్తలు చూసినా ఇదే ముచ్చట. పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారులు నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అయింది. మరి డాలర్కు సర్దైతే రూపాయికి దుమ్ము వచ్చినట్టు అయింది ఇప్పుడు మన తన పైసా విలువ. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అయింది. ఒక్కనాడే 2 లక్షల కోట్ల రూపాయల నష్టం అయిందంటే చూడు మరి ఎట్టుందో. రేపు పైసా విలువ ఇగింత తగ్గొచ్చు అనేది స్టాక్ మార్కెట్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటున్న మాట. దునియా మార్కెట్ల బయట దేశాల పెట్టుబడులు తగ్గుడుతోనే ఐటీ రంగంలో షేర్లన్నీ షేక్ అవుతున్నాయి అన్నట్టు. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది అంటున్నారు. అట్టెందుకైందంటే బయట దేశాల పరిస్థితి మంచిగా లేకపోతే దునియాల పరిస్థితి మంచిగా లేకపోయేటాలకు ఆ దెబ్బ మన దళాల స్వీట్ మీద పడ్డదన్నట్టు. ఇంకేముంది, చూస్తుండగానే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనాయి. కంపెనీలలో షేర్లు కొన్నోళ్ళు లాస్ అయ్యారు. అయినా బయట దేశాలలో ఏదో అయితే మన తన నష్టాలు ఎందుకంటారా? అందుకనే అంటారా బాబు స్టాక్ మార్కెట్లా అని. అట్టనే ఉంటది మరి.